గోదావరికని చౌరస్తాలో ప్రజా సంఘాలు మరియు సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్యలు జరపాలని, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అమలు చేస్తున్న కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని, కాల్పుల విరమణ కేంద్ర ప్రకటించాలని ఉద్దేశంతో ఈ శాంతి ర్యాలీ గోదావరికనిలో చౌరస్తా నుండి రీగల్ షూ మార్ట్ సెంటర్ వరకు లక్ష్మీనగర్ కూడలి తిరుగుతూ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ జరిగింది. ఆదివాసీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 1 జనవరి 2024 నుండి ప్రారంభించడం ఆపరేషన్ కగార్తో ఇప్పటి వరకు 510 మంది ఆదివాసులు మావోయిస్టులు బూటకపు ఎన్కౌంటర్లు దాడులలో హత్యగా విభజించబడ్డారు. దేశవ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామికవాదులు, వాదుల హక్కుల సంఘాల కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ మేరకు మొదటి మావోయిస్టులు 3 లేఖల ద్వారా, యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా శాంతి చర్చలను లేము సిద్ధమని, 6 నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూడా శాంతి చర్చలు జరగాలని కేంద్రానికి లేఖలు రాస్తామని అన్నారు. వామపక్షాలు గత నెలలుగా శాంతి చర్చలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆదివాసుల పోరాట సంఘ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా మురిమడుగుల మల్లయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ మాదన కుమారస్వామి, ఉప్పులేటి పర్వతాలు గూడూరు లవణ్ కుమార్, రత్నకుమార్, వేల్పుర కుమారస్వామి, ఎస్ సమ్మక్క, ఎస్కే పహీముద, లలిత, మొహమ్మద్దీన్, రహీం, దుర్గం, నగేష్, ముడిమడుగుల నరేష్, వై యాదయ్య, ఎం సురేష్, సిహెచ్ కృష్ణకుమార్, ఐ కృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఈ నరేష్, కె విశ్వనాథం, ఎస్ రవీంద్ర తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ మోడీ అంశాలు ఇవాళ భారత దేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై యుద్ధం ప్రకటించారు. ఆదివాసుల భూమి కింద ఉన్నటువంటి 29 రకాల ఖనిజ సంపదను ఇవాళ దోసుకెళ్లడానికి అదానీ, అంబానీ, వేదాంత, జిందాల్ లాంటి కార్పొరేట్ శక్తులకు ఇవాళ అప్పచెప్పడానికి బోలజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాదులకు ఇవాళ మిరాకతైనటువంటి మోడీ ఇవాళ మధ్య భారతంలో ఆదివాసులకు అండగా ఉన్నటువంటి అన్ని రకాల చట్టాలని కూడా ఇవాళ ఉల్లంఘించి మొత్తం అక్కడ రాక్షస రాజ్యం ఆదివాసుల్ని చంపి ఆదివాసులకు అండగా నిలబడ్డటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టిద్దామని ఈ జనవరి 26న ప్రకటించినటువంటి అమిత్ షా రేపు వచ్చే సంవత్సరం మార్చి 20 నాటికి మొత్తం ఇంకా మావోయిస్టులు కూడా దేశంలో లేకుండా చేస్తారని ప్రకటించారు. దేశంలో, ప్రపంచంలో ఇలాంటి నియంత్రణలు ఎంతోమంది ప్రజా ఉద్యమాన్ని, ఉద్యమాన్ని అంటువేశారు. కానీ చరిత్రలో ప్రజలే నిర్మాతలు, ప్రజా ఉద్యమాలు గొప్పవి. ఖచ్చితంగా దీన్ని ఓడిపోక తప్పదు. ఇవాళ అనేక ఎన్కౌంటర్లు జరుపుతూ బయటి ప్రపంచానికి ఎదురుకాల్పులంటూ మోడీ యొక్క గోండ్ మీడియా ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవాళ శాంతి చర్చలకు ప్రజాస్వామ్యవాదులు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు యుద్ధమే చేసినట్టయితే యుద్ధ నియమాన్ని కూడా మీరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ యుద్ధంలో పట్టుబడినటువంటి వాళ్ళను ఇవాళ మీరు నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నారు. ఏ రకమైనటువంటి సహజ సూత్రాలను మేము అడుగుతున్నాం. ఏదైతే ఈ దేశంలో గౌరవించబడి అమలు చేస్తున్నటువంటి మీరు దేని మీద అయితే ప్రమాణం చేసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక సెక్షన్లకు వ్యతిరేకంగా ఇవాళ మీరు యుద్ధ నియమాన్ని కూడా అమలు చేయడం లేదు. ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు రాజ్యాంగం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ నిర్దాక్షంగా మీరు చంపేటువంటి హక్కు మీకు లేదని చెప్పి ఇవాళ మేము సిపిఐఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి, ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముందుకొచ్చి వారితో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని మార్చి వారు కోరుతున్నటువంటి డిమాండ్స్ ఏమిటి, వాళ్ళు అడుగుతున్నటువంటి విషయాలు ఏమిటి అనేది పరిశీలన చేసి మధ్యవర్తిత్వం ద్వారా ఒక పరిష్కారానికి రావాల్సిందిగా మేము భారత ప్రభుత్వానికి సిపిఐఎం న్యూ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగానికి విరుద్ధంగా అత్యంత హేయమైన చర్య ఆదివాసుల మీద దమనకాండ, హత్యాకాండ అనేది చాలా దుర్మార్గం. మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాలు అందరూ ఖండించవలసిన బాధ్యత అందరూ మీపై ఉన్నది. ఎందుకంటే ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది కాబట్టి విదేశ స్వదేశీ పెట్టుబడిదారుల కోసం దారాదత్తం చేయడానికి కోసమే ఆదివాసులని
సర్వనాశనం చేసి అడవిని బుల్డోజర్తో దొబ్బి నాశనం చేస్తున్నది తప్పుడు అలవాటు. వెంటనే మానుకొని మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి కల్పించే బాధ్యత మీద ఉన్నారు. మీరు రాజ్యాంగం తరఫున ఎన్నికైన వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు, మీరు రాజ్యాంగం ధిక్కరిస్తే మాత్రం మీరు నేరగా వాళ్ళు అవుతారని మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు ప్రజల్ని కాపాడుతామన్న వాళ్ళే ప్రజల్ని చంపడం ఏంది? ఆదివాసులు మన అడవి బిడ్డలు, ఆదివాసులు భారత బిడ్డలు, అది మన జీవించే హక్కులు మీరు కాలరాస్తుండ్రు. 5వ షెడ్యూలు 6వ షెడ్యూలు అది అత్యంత విలువైనది. అది మన భారత రాజ్యాంగంలో పొందుకున్నారు. ఆ చట్టాలన్నీ ధిక్కరించి మీరు హత్యాకాండ కొనసాగిస్తున్నారు. మీరు భారత పాలకులని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందని మీరు మర్చిపోతున్నారు. మీరు రాజ్యాంగం అతీతులా మరి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారా అని మేము అడుగుతున్నాము. ఇవల్ల గోదావరి కన్లో పారిశ్రామిక ప్రాంతంలో ప్రజా సంఘాలు, మేధావులు, అందరూ ట్రేడ్ యూనియన్లు, విప్లవకారులు అందరూ కలిసి ఇవాళ ఒక శాంతి ర్యాలీ తీసినాం. శాంతి కల్పించుకుంటున్నాం. మావోయిస్టులు ఎక్కడోలో కాదు, వాళ్ళు భారత ప్రజల విప్లవ ఉద్యమం 60-70 సంవత్సరాలకు కొనసాగిస్తున్నారు. వాళ్ళతో చర్చలు జరిపి శాంతి కల్పించాలంటే బాధ్యత ఉన్నది మీ నిన్నే. లేకపోతే మీరు నేల రాలవలసి ఉంటుంది. నిజంగా ఎవరైతే భారత రాజ్యాంగానికి, భారత ప్రజలకు వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళు ఏ రోజైనా కానీ వాళ్ళు ధిక్కరని ఇచ్చి వాళ్ళు నేల రాలుతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.